భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే. గోవిందుని భజించు గోవిందుని సేవించు గోవిందునే భజింపవోయి మూఢమతి. జీవితమంతా లౌకిక వ్యాపారాలకు పనికి వచ్చే విద్యలనభ్యసించడంలోనే ఖర్చు పెట్టేసుకుంటే మానవుడు మాధవుని చేరే ప్రయత్నం చేసేదెప్పుడు? భుక్తి గురించి అభ్యసించిన విద్యలేవి ముక్తిని సాధించలేవు. అందుచేతనే గోవింద అనే శబ్దము శ్రీహరిని సూచిస్తుంది. అది ఏ పరబ్రహ్మము, పరమాత్మ అని తెలుసుకోవాలి. అట్టి గోవిందునే భజించుచుండాలి కానీ లౌకిక వ్యాపారాల్లో చిక్కుకొని జీవితాన్ని వ్యర్థపరుచుకోరాదు.